తెలుగు మిత్రులకు స్వాగతం. చాలామంది మిత్రులైతే స్టాక్స్ను బై చేయడానికి లేకుంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి చాలా వరకు టిప్స్ను ఫాలో అవుతుంటారు. సో చాలా వరకు అమౌంట్ పే చేయడం, అలాగే లాసెస్ను ఫేస్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక 10 టెలిగ్రామ్ ఛానల్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇవందరూ కూడా ఆథరైజ్డ్ పీపుల్ అని చెప్పొచ్చు. ఆథరైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ అడ్వైజరీ కంపెనీస్ ఇవన్నీ కూడా ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదై ఉన్నాయో, కోటక్ సెక్యూరిటీస్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఏంజిల్ వన్ కావచ్చు, ఎస్బీఐ సెక్యూరిటీస్ కావచ్చు, ఇంకా మోతిలాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిలో కొన్ని గ్రూప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో మనం వచ్చేసి ఎవ్రీడే కూడా వీళ్ళు కొన్ని సజెషన్స్ కావచ్చు, లేకుంటే కొన్ని ట్రేడింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఎవ్రీడే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో వీటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు తప్పకుండా ఒక విధమైనటువంటి రీసెర్చ్ టీమ్తో రీసెర్చ్ చేసి వీళ్ళు ఇస్తుంటారు. అయితే మన రీసెర్చ్ మనం కూడా చేసుకోవాలి. సో ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసుకొని టెక్నికల్గా మనం కూడా ఫాలో చేసి ఖచ్చితంగా మనం సలహాలను తీసుకున్నట్లయితే తప్పకుండా సక్సెస్ అయితే ఉండేదానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంది. అయితే ఆప్షన్స్ను కొంతవరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీళ్ళు వీటిలో సజెషన్స్ అయితే ఇస్తుంటారు. అయితే ఆప్షన్స్ని కొంతవరకు అవాయిడ్ చేసి ఈక్విటీస్లో ప్లస్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళు డే అండ్ డే కూడా మనకి డే టు డే సజెషన్స్, అలాగే బ్రేక్అవుట్స్ కావచ్చు, లేకుంటే లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్రీడే కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఈవెన్ లెవెల్స్ అయితే నేను కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. సో కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ కూడా నేను కూడా ఇస్తుంటాను, ఏమైనా సరే మార్కెట్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఛానల్లో మనం జాయిన్ అయినట్లయితే తప్పకుండా మనకి ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందు మనం ఏంజిల్ వన్లోకి వెళ్దాం. సో ఏంజిల్ వన్కి వచ్చేసి 2 గ్రూప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి కమోడిటీస్ కరెన్సీస్కి, ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి ఈక్విటీస్కి, ప్లస్ ఆప్షన్స్ మార్కెట్కి, F&Oకి. సో దీంట్లో మనం చూసినట్లయితే వీళ్ళు ఎవ్రీడే కూడా కొన్ని మనకి టెక్నిక్స్ కావచ్చు, లేకుంటే సజెషన్స్ కావచ్చు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ ఎవరైనా సరే ఏంజిల్లో అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి డెలివరీ నార్మల్ అని చెప్పేసి బై ఇచ్చారు కదా. సో వీటిలో మనం జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం టచ్ చేసినట్లయితే మొబైల్లో నుంచి డైరెక్ట్గా ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు, మీకు ఇన్ కేస్ ఏంజిల్లో అకౌంట్ ఉన్నట్లయితే. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇన్ కేస్ మీరు దీన్ని బై చేయాలనుకున్నారు, సో వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో అలాగే వీళ్ళు ఆప్షన్స్ కూడా ఇస్తుంటారు. ఆప్షన్స్ని పెద్దగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకంటే చాలామంది మెంబర్స్ అయితే ఆప్షన్స్లో ట్రేడ్ చేసి వాటిని లాసెస్ను బుక్ చేసుకోకుండా పోవడం, స్టాప్ లాస్ని ప్లేస్ చేయకుండా ఉండడం, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా వరకు లాసెస్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఆప్షన్స్ని అవాయిడ్ చేసి ఏవైనా సరే స్టాక్స్ని ఇలాంటి వాటిని ఎక్కువగా చూడడానికి ట్రై చేయండి. అలాంటి వాటిలోనే ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అయితే ఇలాంటి వాటిలోనే ఉండేదానికైతే అవకాశం ఉంది. అలాగే కోటక్ సెక్యూరిటీస్ చూసినట్లయితే కోటక్ సెక్యూరిటీస్ కూడా మనకి ఎక్స్పైరీ డేలో ఈవెన్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే మనకు వచ్చేసి ఇంట్రాడేలో క్యాష్ కావచ్చు, అంటే ఇంట్రాడేలో స్టాక్స్ను బై చేసి సేల్ చేయడం కావచ్చు, ఇంకా డెలివరీలో కావచ్చు, ఇంకా మనకు వచ్చేసి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనకి కొన్ని వీళ్ళు యూట్యూబ్ వీడియోస్ కూడా ఇస్తుంటారు, ప్లస్ లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఐసిఐసిఐ కూడా మీరు గమనించినట్లయితే ఐసిఐసిఐలో కూడా మనకి ఎవ్రీడే కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కావచ్చు. సో ఎందుకు వీటిని నేను మీకు చెప్పదలుచుకున్నానంటే మేజర్గా వీళ్ళకంటే ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్స్ అనుకోండి, చాలా వరకు మనం ట్రస్ట్ చేయలేం ఇండివిజువల్స్ని. కొంతమంది అయితే జస్ట్ కొన్ని టిప్స్ ఇచ్చేస్తుంటారు, కొన్ని వర్క్ అవుతుంటాయి, కొన్ని వర్క్ అవ్వు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ప్లస్ చాలామంది అయితే అమౌంట్ తీసుకొని కూడా ఫ్రాడ్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా కాకుండా సో ఇలాంటి కంపెనీస్లో సో ఇవి వచ్చేసి మేజర్గా ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటారో వీళ్ళతో, సో వాళ్ళకు మాత్రమే ఈ గ్రూప్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇన్ కేస్ వచ్చేసి ప్రజెంట్ అయితే దీంట్లో ఎక్కడ కూడా వీళ్ళు కండిషన్స్ కానీ టర్మ్స్ కానీ ఇవ్వలేదు. అయితే ఇన్ కేస్ పేమెంట్ అడిగినప్పుడు మనం కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా సరే పేమెంట్ అడిగితే. సో ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే ఏంజిల్ వన్లో చూసినట్లయితే ఏంజిల్ వన్లో కూడా మనకి వీళ్ళు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎస్బీఐ సెక్యూరిటీస్ చూసినట్లయితే ఎస్బీఐ సెక్యూరిటీస్లో మనకి మేజర్గా లాంగ్ టర్మ్ పిక్స్ ఎక్కువ చూపిస్తున్నారు. దీంట్లో ఫండమెంటల్గా ఉన్నటువంటి స్టాక్స్ ఇలాంటివన్నీ చూస్తున్నాం, ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీళ్ళు వచ్చేసి ఒకటి ఏంటంటే అప్పుడప్పుడు సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ మీద. అలాగే స్టాక్ మార్కెట్లో ఏ విధంగా మనం వచ్చేసి ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేయొచ్చు, ఇంకా ఏ విధంగా ఎలాంటి టెక్నిక్స్ని యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా వీళ్ళు కొన్ని సెషన్స్ను కండక్ట్ చేస్తున్నారు.
సో అలాగే మనం చూసినట్లయితే రీసెర్చ్ చేసినటువంటి వాటిల్లో సో ఇక్కడ మనం ఒకటి గమనించితే ఎస్ఎస్ఎల్ రీసెర్చ్ అని చెప్పేసి మనకు లుమాక్స్ ఆటో టెక్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇచ్చారు. సో ఈ విధంగా మనము వీటిని యూస్ చేసుకోవచ్చు. సో వీటిని యూస్ చేసుకొని మనము మన ట్రేడింగ్కి యూజ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇవి యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ కోటెక్ ఉన్నటువంటి కోటెక్లో కమోడిటీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఈవెన్ ఎవరైనా సరే కోటెక్లో కమోడిటీస్ సంబంధించినటువంటి ఉంటే మీరు చేయొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదొక ఛానల్. సో దీంట్లో వచ్చేసి మనకు మేజర్గా చూసినట్లయితే ఇండెక్స్ ఆప్షన్స్ గురించి చేస్తున్నారు. వీటిని పెద్దగా కన్సిడరేషన్లకు అవసరం లేదు. అలాగే ఇక్కడ మోతిలాల్ వాళ్ళు చూసినట్లయితే మోతిలాల్ వాళ్ళు కూడా ఎక్కువగా స్టాక్స్ మీదనే కన్సిడరేట్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ జొమాటో ఇచ్చారు చూడండి ఈరోజు. సో జొమాటో కరెంట్ మార్కెట్ ప్రైస్ 287, స్టాప్ లాస్ 274, టార్గెట్ 311. సో ఈ విధంగా వచ్చేసి వీళ్ళు డెలివరీ బేసిస్ మీద ప్లస్ ఇంట్రాడే బేసిస్ మీద కూడా ఇస్తున్నారు. అలాగే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్. సో ఈ ఛానల్స్ని మనం ఫాలో అయినట్లయితే దీంట్లో 5 పైసా వాళ్ళు కూడా కొంతవరకు రీసెర్చ్ సంబంధించినటువంటి డేటా అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని మనం ఫాలో కావడం వల్ల మేజర్గా మనం ఇంట్రాడేని పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోకపోయినప్పటికీ డెలివరీలో అలాగే మనం లాంగ్ టర్మ్లో ఏవైనా సరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అలాంటి స్టాక్స్ని మనం పిక్ చేసుకోవచ్చు. సో జస్ట్ బ్లైండ్గా వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనము ఇన్వెస్ట్ చేయకుండా ఈవెన్ కొద్ది రోజులు మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. లేకుంటే ఇంకా కొద్ది రోజులు వచ్చేసి మనం కూడా ఏదైనా సరే టెక్నికల్గా కావచ్చు, ఫండమెంటల్ కావచ్చు, ఒక స్టాక్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. సో ఈ థౌజండ్స్ ఆఫ్ స్టాక్లో ఏ స్టాక్ని పిక్ చేసుకోవాలని చెప్పేసి మనకు కూడా కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటప్పుడు వచ్చేసి ఇలాంటి స్టాక్స్ని వీళ్ళు ఇచ్చినటువంటి స్టాక్స్ని ఇక్కడ లాంగ్ టర్మ్లో ఏవైతే సజెస్ట్ చేస్తారో అలాంటి స్టాక్స్ని తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేసి అవి మీ రీసెర్చ్కు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పకుండా మనం వాటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ మీద మీకు పెద్దగా అవగాహన లేదు అన్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ అడ్వైజరీని సంప్రదించి మీరు సజెషన్స్ను కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యేదాన్ని ట్రై చేయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంత డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లింక్స్ అన్నీ కూడా. సో అక్కడ నుంచి మీరు యూస్ చేసుకొని జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.